రైట్. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్లామని, అయితే కేంద్రం ఆదేశాలతోనే బిల్లు ముందుకు కదలటం లేదని విమర్శించారు. కేంద్రం తలుచుకుంటే నిమిషాల్లో జరిగే పని అని, కానీ బీసీలపై కేంద్రానికి చిన్నచూపు కాబట్టే ముందుకు సాగనివ్వడం లేదని మండిపడ్డారు కేఎస్ఆర్. బీసీలు నిర్వహించిన బంద్లో సంపూర్ణ మద్దతు తెలిపి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఆదిలాబాద్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ బంద్ ప్రభావం ఎలా ఉంది? సో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పాల్గొంది కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఏదైతే బీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ నేపథ్యంలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ బంద్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా, బీఆర్ఎస్, బీజేపీ కూడా బంద్ కు మద్దతు ప్రకటించే, దాంతో పాటు సిపిఐ, సిపిఎం కూడా, అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్కు మద్దతు ప్రకటించడంతో ఆదిలాబాద్ జిల్లాలో వ్యాప్తంగా కూడా బంద్ చాలా ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచే ఇటు పలు బీసీ సంఘాల నేతలు, రాజకీయ పార్టీల నేతలు బస్ స్టాండ్, బస్ డిపో వద్ద బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. తర్వాత ముందస్తుగానే ఇటు నిన్ననే అంటే ఇటు అన్ని వ్యాపార సముదాయాలకు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని పిలుపు మేరకు పూర్తిగా వాణిజ్య సంస్థలన్నీ కూడా, పాఠశాలలన్నీ కూడా పూర్తిగా మూతపడ్డాయి. ఆ తర్వాత బంద్ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఇటు కాంగ్రెస్ పార్టీ బంద్ కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆయన పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు బైకులతో హాజరయ్యారు. ఆ తర్వాత పట్టణంలో కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైనటువంటి ఒక బైక్ ర్యాలీ ఏదైతుందో అది పూర్తిగా పట్టణంలోని పలు ప్రధానమైనటువంటి కూడళ్ల గుండా కొనసాగుతూ పూర్తిగా బంద్ కి అంటే మద్దతుగా అయితే బైక్ ర్యాలీ అయితే పూర్తిగా సక్సెస్ఫుల్ గా సాగించినట్టుగా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డి బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ విమర్శించారు. ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ఒక బిల్లు ఉందో ఆ బిల్లు కనుక అంటే అసెంబ్లీలో పాస్ చేయించుకున్న తర్వాత గవర్నర్ సంతకం ఆలస్యం కావటం, గవర్నర్ సంతకం పెట్టకపోవడం, దానికి అంటే గవర్నర్ సంతకం పెట్టకపోవడం కూడా కేంద్రమే ప్రధానంగా కారణం ఉన్నట్టుగా చెప్పారు. అలాగే పార్లమెంట్ లో కూడా బిల్లును పాస్ కాకుండా అడ్డుకుంటున్నారు. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు మీద కూడా కేంద్రం పెత్తనం చెలాయిస్తూ బీసీ బిల్లును స్టే విధించే విధంగా ఏర్పాటు చేసినట్టుగా పూర్తిగా విమర్శించారు. అయితే ఓవరాల్ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మద్దతు ఇచ్చినటువంటి బీసీ బిల్లుకి సంబంధించి ఇది పూర్తిగా బీజేపీ తప్పిదంగా కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టినా ఈ బీసీలపై ఏమాత్రం కేంద్రానికి, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా వెంటనే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదం లభించేలా, బిల్లు పాస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ కూడా ఇటు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, బిల్లు పాస్ అయ్యేలా ఏమాత్రం బీసీలపై ప్రేమ ఉంటే ఆ కేంద్రంపై పోరాటం చేయాలని కూడా బీఆర్ఎస్ నేతలను కూడా ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఏదేమైనప్పటికీ ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ఆగదని, ఆ బిల్లును ఖచ్చితంగా అమలు చేసి తీర్చుతామని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ తోనే ముందుకు వెళ్తామని చెప్పేసి మాత్రం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఘంటాపథంగా చెప్పడం జరిగింది. పూర్తిగా ఇటు బీఆర్ఎస్ ను, ఇటు బీజేపీని ఆయన ఈ యొక్క సందర్భంగా కూడళ్ల వద్ద మీడియాతో మాట్లాడుతూ విమర్శించినటువంటి ఒక సందర్భం. అలాగే పెద్ద ఎత్తున ఇటు ఆయన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున యొక్క బంద్ లో ఇదే పూర్తిగా పాల్గొన్నారు. ఓవరాల్ గా చూస్తే ఎప్పటి వరకు బంద్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం వాహనాలు తిరుగుతున్నాయా? ఉదయం అయితే తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ప్రయాణికులు కూడా కొంతవరకు ఇబ్బందులు పడ్డారు. సో ప్రస్తుత పరిస్థితులు అదే విధంగా బంద్ కొనసాగుతుంది, ఏమైనా పాక్షికంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఏమైనా ఉందా? రాజశేఖర్, ఉదయం నుంచి మాత్రం పూర్తి సంపూర్ణ బంద్ అని చెప్పేసి ఉదయం నుంచే చెప్పొచ్చు. ఆ తర్వాత అడపదడప అక్కడక్కడ ఒకటి అర ఇలా తిరగడం, అంటే ఓవరాల్ గా చూస్తే పూర్తిగా ఇటు ప్రజలు కూడా అంటే ఏదైతే బీసీ రిజర్వేషన్ అనేటటువంటి దానికి ప్రజలు కూడా కొంత మద్దతు అయితే ప్రకటించినట్టుగానే మనకు కనబడుతుంది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా దుకాణాలు అయితే మూసేసుకున్నారు. అలాగే పాఠశాలలు కూడా బంద్ అయినాయి. ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 1-2 బస్సులు మాత్రమే అక్కడక్కడ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం బంద్ సంపూర్ణంగా ముగిసినట్టుగానే జరుగుతున్నట్టుగానే మనం భావించాలి రాజశేఖర్.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల కులగణన చేసి ఎంపరికల్ డేటాతో సహా బీసీలకు రిజర్వేషన్లు 42% కల్పించాలని తీర్మానించి నిండు శాసనసభలో తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గారు ఉద్దేశపూర్వకంగా బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ ఆ బిల్లుని తొక్కిపెట్టిండ్రు. ఈ రోజు మళ్ళీ రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపినా కూడా రాష్ట్రపతి ఆమోదించలేదు ఇంతవరకు కూడా. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అంగీకరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్రంలో నటిస్తోంది. కానీ కేంద్రంలో పార్లమెంటులో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంది. లేదా గవర్నర్ ని సంతకం చేయమని ఆదేశించవచ్చు, లేదా రాష్ట్రపతి గారినే డైరెక్ట్ గా సంతకం చేయమని ఆదేశించవచ్చు. వీటన్నిటిని తొక్కిపెట్టి కావాలని బీసీ సోదరులకడి నోటికాడి ముద్దను లాక్కుంటా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది, వెంటనే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% బిల్లుని ఆమోదించాలి, గవర్నర్ తో సంతకం చేయించాలి, రాష్ట్రపతితో సంతకం చేయించాలి, పార్లమెంటులో ఆమోదించి అవసరమైతే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది చిత్తశుద్ధితో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ బంద్ తర్వాతనైనా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీ సోదరుల నోటికాడి ముద్ద లాక్కోకూడదు. దీనికి బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా వత్తాసు పలుకుతా ఉంది. ఆ రోజు పంచాయతీ సవరణ చట్టంలో 50% రిజర్వేషన్లు మించొద్దని పంచాయతీ చట్టాన్ని సవరించి బీఆర్ఎస్ రాష్ట్రంలో బీసీల గొంతు కోసింది. ఈ రోజు బీజేపీతో కుమ్ముక్కై బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా, మోసపూర్వకంగా బీసీ సోదరులందరినీ కూడా మోసం చేస్తా ఉన్నది ఈ రోజు బీజేపీ, బీఆర్ఎస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బంద్ ని అందరూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా 42% రిజర్వేషన్లతోనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీలకు రిజర్వేషన్లు అందిస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా అడ్డుకున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ ల ద్వంద్వ ప్రమాణాలని ఖండిస్తా ఉన్నాం. అలాగే ఎట్టి పరిస్థితులైనా కూడా 42% రిజర్వేషన్లతోనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా 42% రిజర్వేషన్లతోనే వచ్చే స్థానిక సంస్థల్లో ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ బంద్కి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇది వాళ్ళ స్పెషల్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.